శ్రీనివాస్ రెడ్డి గారికి, జగపతిరావు గారికి, అదేవిధంగా మన తిరుపతి రెడ్డి గారికి, మరి అదేవిధంగా నగేష్ గారికి, సోమత గారికి, బృందావన దగ్గర అశోక్ గారికి, అంజనేయులు గారికి, మరి అదేవిధంగా మన మల్లికార్జున్ గారికి, విజేందర్ గారికి, సురేందర్ గారికి, కృష్ణారెడ్డి గారికి, మాజీ కౌన్సిలర్స్ అందరికీ, కౌన్సిలర్స్ కి ఇక్కడ విచ్చేసినటువంటి పురప్రములకు, పెద్దలకు, అదేవిధంగా సోదరులకు, సోదరిమణులకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి సావిత్రి, సురేందర్ గౌడ్, వారితో వస్తున్నటువంటి శాస్త్రులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది, రైతు బంధు కానీ, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కానీ, 6 గ్యారంటీలు కానీ, మరి ఇవన్నీ కూడా నెరవేర్చుకోవడం వల్ల మరి ప్రజల్లో మరి వారి పట్ల ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో అది స్పష్టంగా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థలైనటువంటి సర్పంచ్ ఎన్నికల్లో క్లియర్ గా కనపడడం జరిగింది. మరి అదేవిధంగా మరి గారికి, మల్లికార్జున గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్ద తిరుపతి అన్న గారికి, పెద్దలందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మరి మెదక్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక గుబులు పుట్టింది. సురేందర్ గౌడ్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా హరీష్ రావు గారి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈసారి తప్పకుండా గులాబీ జెండా మెదక్ బల్దియాపై ఎగురుతుందనేది ప్రజల్లో నమ్మకం వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా గుబులు పుట్టి నిన్నటి నుండి ఆగమాగం అవుతా ఉన్నారు. 2 సంవత్సరాలు అయితే అధికారంలోకి వచ్చి అక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన అట్లే ఉంది. సేమ్ ఇక్కడ మెదక్లో ఇక్కడ ఎమ్మెల్యే గారి ప్రవర్తన, పరిపాలన సేమ్ ఉన్నాయి. అక్కడ 6 గ్యారంటీలు అన్నట్టు ఒక్కటి కూడా అమలు కాలే. ఇక్కడ ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, ఒక్కటి కూడా అమలు కాలే. కానీ ఇసుక దందా మాత్రం మస్తు చేసుకుంటుండ్రు, ఇసుక దందా నడిపిస్తుండ్రు, కేసులు పెడుతుండ్రు, భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. కానీ ఎవరు భయపడతలేరు. ఇక స్టార్టింగ్ లో జర భయపడ్డట్టు అనిపించింది, కానీ ఇప్పుడు అందరు ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. ఇక్కడ భయపడేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు. మొన్ననే ఏదో ఒక జీవో లేదేం లేదు, ప్రొసీడింగ్ కాపీ కూడా లేదు. TUFIDC కేసీఆర్ ఇచ్చిన 50 కోట్లు క్యాన్సిల్ అయింది. రింగ్ రోడ్డు క్యాన్సిల్ చేసిండ్రు. వచ్చిన జిల్లాలో ఆగం చేసేటట్టున్నారు. ఏదో 80 కోట్లు అని చెప్పేసి ఓ జీవో లేకి, ప్రొసీడింగ్ లేక, ఏం లేక ఒక ప్రెస్ కి ఇచ్చేసి దానికి 4 కాంగ్రెస్ లీడర్లు 4 కూర్చొని జై 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 అన్నారు. బయటకు వచ్చి ఏమన్నారా ఆ కాంగ్రెస్ లీడర్లే, ఇంతకు దీనికి జీవోనే లేదు, మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టమన్నారు, మేము పెట్టామన్నారు. మా ప్రెస్ వాళ్ళు కొందరు అడిగినారు, ఏది మీ జీవో, దాని ప్రొసీడింగ్ కాపిస్తే ప్రెస్ కి ఇస్తామన్నారు. దాని ప్రొసీడింగ్ కాపీ లేదు, దానికి అధికారికంగా దానికి శాంక్షన్ లేదు. కానీ బయటకు వచ్చి వాళ్ళే అంటున్నారు, మా ఎమ్మెల్యే పెట్టమన్నాడు, మేము పెట్టామని. 2 కట్టల మట్టి కూడా మెదక్ బల్దియాలో ఇదివరకు పని జరగలేదు. ఎక్కడ చెత్త చెదారం అక్కడనే ఉంది, మంచినీళ్ళ కష్టం ఉంది. అందుబాటులో ఎవరు కూడా అధికార ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అందుబాటులో లేని పరిస్థితి. హాస్పిటల్ దవాఖానకు పోతే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, 20 జిల్లాలు చెప్తా అని చెప్పి, మట్టి విక్రమార్కాయ చెప్తాను, ఈ జిల్లాకు వెళ్తామన్నాడు. పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు, హుస్నాబాద్ కరీంనగర్ తీసుకుపోతా అన్నాడు. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి పని, హరీష్ రావు గారు చేసినటువంటి పని, 50 సంవత్సరాలు మేము చదివే కాలంలో మెదక్ కానీ, సిద్దిపేట కానీ, మెదక్లో హెడ్ క్వార్టర్ లేకుండా సంగారెడ్డి పెట్టిన ఆనాడు కాలబోలు. ఆనాడు పెడితే మెదకోలు 50 సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. కానీ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఆలోచన వచ్చి ఈ మెదక్ జిల్లా చేసారు, కలెక్టర్ ఆఫీస్ చేసారు, ఎస్పీ ఆఫీస్ చేసారు, అన్ని సౌకర్యాలు చేస్తే సిద్దిపేట జిల్లా చేస్తే వాళ్ళ కళ్ళు మడతా ఉన్నాయి. ఈ జిల్లాలు ఎక్కువ చేసారు కేసీఆర్ గారు అని చెప్పి. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు గారికి, మరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు సోమన్న గారికి, మా మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ కౌన్సిలర్ గవర్నర్లకు, మీడియా మిత్రులకు, సోదరులకు, పత్రికా మిత్రులకు, నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు గతంలో ఏ విధంగా మున్సిపాలిటీ నడిపించేసినాం, ఏ విధంగా చేసిన మాత్రం తెలిసిన విషయమే. మరి ఈ మధ్యలో వాళ్ళు నేను ఎక్కువ తక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈ మధ్యలో 183 కోట్లు తీసుకొచ్చి మేము మీద అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక్క 5 రూపాయలు
ఆ రోజు వర్కులు పెట్టుకోలేదు. అదొక పైసలు ఉంటే మళ్ళీ యూఐడిఎఫ్ అది కూడా అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని దాని నుంచి కూడా 15 కొంచెం మొన్న పద్యానగర్ శ్రీనివాస్ రాజశేఖర్ శ్రీనివాస్ యాదవ్ జర అక్కడ లైన్ నరేంద్ర అక్కడ క్లియర్ చేయండి మీరు ప్లీజ్. గంగా నరేందర్ గారు మీరు దయచేసి అక్కడ క్లియర్ చేయాలి. అక్కడ నుంచి ఇంకా చాలా మంది కొత్తగా పార్టీలో చేరారు. శ్రీనివాస్ యాదవ్ పద్యనగర్ గారు, లింగమైల మల్లేశం గారు, మరి వివిధ పార్టీ అధికార పార్టీతో పాటు మరి వివిధ పార్టీల నుండి చేస్తున్నటువంటి నాయకులకు పేరు పేరున మరి సురేందర్ కొడుకనైనా సురేంద్ర గౌడ్ గారి కొడుకు చెర్రి వారికి కూడా స్వాగతం. యువరక్తానికి లక్ష్మణ్ చిన్నాల లక్ష్మణ్ గారు. ఇప్పుడు సురేందర్ గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై తెలంగాణ. మన సభాధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి గారికి మరియు మన రాష్ట్ర నాయకుడు హరీష్ రావు గారికి, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ ఫారూక్ హుస్సేన్ గారికి, మరియు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారికి, మరియు మన ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారికి, మరియు జిల్లా నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా నాయకుడు నాగేష్ ముదిరాజు గారికి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్లు బట్టి జగపతి గారికి, జితేందర్ గౌడ్ గారికి, అశోక్ గౌడ్ గారికి, మల్లికార్జున్ గౌడ్ గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు మామిల్ అంజనేయులు గౌడ్ గారికి, మాజీ కౌన్సిలర్లు అందరికీ కూడా, మరియు మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, మండల పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, మరియు మీడియా సోదరులందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన నా అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఈరోజు గమనించిన చిన్న విషయం ఒకటి ఉన్నది. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వాడోని వీనోని చేసుకొని కాంగ్రెస్ పార్టీని పొందబెడుతుండు. అదేవిధంగా టీఆర్ఎస్ కున్న దరిద్రం అంతా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేసుకుంటుండు. ఇది మనకు శుభ పరిణామము. ముఖ్యంగా నేను ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, మెదక్ మున్సిపల్ జెండా గులాబీ జెండా ఎగరేస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా మెదక్ ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళు కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలో ఉంది. ముఖ్యంగా ఈ రోజు మీరు ఎవ్వరు కూడా కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. మేము కార్యకర్తలను కాపాడుకుంటాం. ఎవరన్నీ ఒత్తిడులు తెచ్చినా భయపడే నాయకులం కాదు, సత్తా ఉన్న నాయకులము. మా సత్తా ఏంటో మీకు బరాబర్ తెలియజేస్తానని తెలియజేస్తున్నాం. మీకే కాదు, చట్టాలు మాకు కూడా ఉన్నాయి. మేము కూడా న్యాయస్థానంతో ఏ విధంగా పోరాడాలి ఏమన్నది కూడా తెలియజేస్తాం. మేము కూడా ఏమంటే న్యాయస్థానంలో ఏ విధంగా పోరాడాలో కూడా మేము కూడా వకీల్గిరి చేసినాం. మాకు కూడా న్యాయస్థానం అంటే ఏందో తెలుసు. మీ చట్టాలకు ఏ విధంగా మేము కూడా చట్టం తేవాలనేది కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచి అయినా ఇలాంటి వేషాలు మానుకోవాలి. మా కార్యకర్తలను ఏది బెదిరించి రాకుండా చేసినా కానీ భయపడేది లేదు. ముఖ్యంగా మెదక్ ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు గెలిపియాలి, ఎప్పుడు ఈ పార్టీని పొందబెట్టాలనేది ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మెదక్ పట్టణంలో గులాబీ జెండా ఎగరేసి తీరుతానని శపథం చేస్తున్నాం. అన్నిటితో మునిపోయినటువంటి మెతుకు సీమను తన చేతులు కాపాడడానికి ఇచ్చేసినటువంటి తన్నీరు హరీష్ అన్నకు మెతుకు సీమ ప్రజల పక్షాన హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మరి ఈ వేదికను అలంకరించినటువంటి అగ్రనాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి హరీష్ అన్న చేతిలో ఓటమి ఖాయం, ప్రత్యర్థుల ఓటమి ఖాయమైపోయింది ఇప్పటికే. మరి నేటి ఈ రాకతో సాధారణంగా రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ అధికార పార్టీ ఉంటే అక్కడ వైపు నాయకులు మళ్ళడం సహజం. మరి ఇక్కడ కేవలం హరీష్ అన్న గారి యొక్క నాయకత్వం పట్ల నమ్మకం ఉండి, విశ్వాసం ఉండి, అధికార పార్టీలో అన్ని రకాల అర్హతలు హోదాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వారి యొక్క అహంకారాన్ని వ్యతిరేకిస్తూ
సాధిస్తూ హరీష్ అన్న నాయకత్వంలో మరి బీఆర్ఎస్ గౌతకు మా అక్కలకు తమ్ములకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరు నా శిరస్సు వచ్చి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మన కార్యకర్తల ఉత్సాహం చూస్తా ఉంటే తప్పకుండా మెదక్పై మన ఫారూక్ అన్న ఆధ్వర్యంలో హరీష్ రావు గారి ఆశీస్సులతో తప్పకుండా మెదక్ మున్సిపల్పై జెండా ఎగరబోతున్న నమ్మకం నాకున్నది. ఈ ఉత్సాహం, ఈ ఊపు తప్పకుండా రేపు ఓట్లు డబ్బల పడి కౌంటింగ్ అయ్యేదాకా మన ఉత్సాహం ఇట్టే ఉండి అందరం కలిసికట్టుగా తప్పకుండా మెదక్ జిల్లాపై మెదక్ మున్సిపాలిటీపై మన జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే మన ఫారూక్ సార్ అన్న చెప్పినట్టు పద్మక్క చెప్పినట్టు కూడా మన నిదానం ఒకటే. ఇవాళ ప్రజలలో కూడా అనుమానం ఉంది, కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో ఓట్లేస్తే తప్పకుండా జిల్లా పోయే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ 2 సంవత్సరాల నుంచి కనీసం మెదక్లో మట్టెడు తట్టెత్తిన పాపన పోలేదు. ఇలా వీధి దీపాలు వెలుగుతలేవు, పారిశుద్ధ్యం పడికేసింది, అభివృద్ధి ఆమడ దూరంలో పోయింది. ఇవన్నీ నిదానాలు తీసుకొని మనం అందరం కలిసి వాళ్ళ ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించవలసిన అవసరం ఉంది. తప్పకుండా గెలిపిద్దాం. వ్యక్తులకు, కౌన్సిలర్లకు, వివిధ హోదాలు ఉన్న అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అలాగే పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఎక్కడైనా సరే అధికార పార్టీ సైడ్కే ప్రతిపక్షం నుంచి వెళ్తారు, కానీ ఇక్కడ మెదక్లో ఇక్కడ ఉన్న అధికార పక్షం నుంచి మన పార్టీలో జాయిన్ అవుతుందన్నప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా పాలిస్తుందన్నది దానికి నిదర్శనం. ఈ 2 ఏళ్లలో కేసీఆర్ గారి పాలన కన్నా ఏదో ఎక్కువ చేస్తామని చెప్పి ఎన్నో భ్రమలు చెప్పి ఈ ప్రభుత్వం అధికారంకి ఎక్కింది. కానీ ఈ 2 ఏళ్లలో మన మున్సిపల్లో చూస్తే దోమల ఫాగింగ్ లేదు, మురికి కాలువల సఫాయి లేదు, అలాగే విద్యుత్ స్తంభాలు కూడా సరైన లైట్లు వచ్చే పరిస్థితి లేదు. అలాగే మన హాస్పిటల్కి వెళ్తే హరీష్ అన్న గారి నాయకత్వంలో మన మెదక్లో ఏర్పడ్డ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఇక్కడ మాతా శిశు దాంట్లో మన ముఖ్య అతిథి గౌరవనీయులు అన్న ఆరోగ్యంలో బుల్లెట్ మన హరీష్ అన్నకు స్వాగతం సుస్వాగతం తెలియజేసి వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు అక్క పద్మక్క గారికి, నర్సాపూర్ శాసనసభ్యురాలు అక్క సునీతక్క గారికి, మరి మనకు లోపలి ఇప్పుడే మనకు అందరికి అభయం ఇచ్చి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటూ మన అందరినీ గెలుపు కోసం విశేష కృషి చేస్తా అని చెప్పి సభాముఖంగా మాట చేయడమే కాదు, ఖచ్చితంగా వారి యొక్క స్థిరత్వం దృఢ నిశ్చయంతో మెదక్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేయాలని వచ్చినటువంటి మన ఫారూక్ హుస్సేన్ సాబ్ గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మన కట్టాలని తిరుపతి అన్న గారికి, ముఖ్యంగా షేర్ సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ అన్న గారికి, వేదిక ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ మాజీ మన బట్టి జయపతి అన్న, అదేవిధంగా అశోక్ గౌడ్, మన రామాయపేట జితేంద్ర అన్న, మన నగేష్ అన్న, సోమన్ అన్న, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి సావిత్రి సురేందర్ గౌడ్ గారు, మాజీ చైర్మన్ గారు, మాజీ కౌన్సిలర్